ఈ రోజుల్లో ఒక భార్య భర్త విడిపోవాలి అంటే 2 నిమిషాలు చాలు. కానీ అదే భార్య భర్త కలవాలి అంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఒక జీవిత కాలం నమ్మకం అవుతుంది. అయితే త్రిష అయితే మాత్రం విజయ్ అలాగే తన భార్య మధ్య విడగొట్టడానికి ఏ చిన్న అవకాశం వదిలిపెట్టడం లేదు. అయితే ఇక్కడ విజయ్ అలాగే సంగీత 2021 నుంచి చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళ మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. వాళ్ళిద్దరు ఏదో విడిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు. రకరకాల విషయాల నడుమ ఇక ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. విజయ్ వాళ్ళ నాన్నగారు చంద్రశేఖర్ గారు త్రిషకి ఫోన్ చేసి ఏమన్నారు, అసలు తన కోడల గురించి ఆయన ఏం మాట్లాడారని కనుక తెలిసినట్టయితే షాక్ అవ్వాల్సిందే. ఎందుకనంటే విజయ్ అక్కడ సీఎం గా మొదటిసారి తమిళనాడు రాష్ట్రానికి సీఎం హోదాలో స్వాతంత్ర దినోత్సవ ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తే దానికి త్రిష రావడం అనేది కరెక్టా ఫ్రెండ్స్? తన భార్య పక్కన లేనప్పుడు తన గురించి విజయ్ గురించి అంతలాగా మాటలు వస్తున్నప్పుడు తను ఆ రకంగా చెప్పడం కరెక్టా కాదు కదా. అయినప్పటికీ కూడా తన భార్య సహించింది. సంగీత గారు లండన్ లో ఉన్న కారణంగా ఆ రకంగా జరిగింది. దీనిపైన విజయ్ వాళ్ళ నాన్నగారు చంద్రశేఖర్ గారు ఒక్కటే మాట చెప్పారు. అది ఏంటి అంటే, నేను అందరికీ ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఒక వయసు వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య ఒక గ్యాప్ ఉంటుంది, ఒక ప్రైవసీ ఉంటుంది, వాళ్ళ మధ్య ఒక రకమైన అన్యోన్యత దాంపత్యం ఉంటుంది. దానిలోకి మూడో మనిషి వెళ్ళకూడదు. వెళ్ళారు అంటే వాళ్ళు ఏదో ఒక దుర్బుద్ధితోనే అక్కడికి వెళ్తున్నారు అన్న విషయాన్ని గ్రహించాలి. అయితే నేను ఎన్నో సందర్భాలలో విజయ్కి సంగీతకి ఇద్దరికి కూడా ఒక విషయాన్ని స్పష్టం చేశాను. అదేంటంటే, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా పర్ఫెక్ట్ గా ఉండరు. భర్త అయినా భార్య అయినా ఏదో ఒక రకమైన చిన్న చిన్న లోపాలు ఉంటాయి. భర్తకి కొంతమందికి తాగుడు అలవాటు ఉంటుంది, కొంతమందికి ఇంకొంత అలవాటు ఉంటుంది, కానీ భార్య భరిస్తుంది. అలాగే భార్యకి కూడా విపరీతమైన ఖర్చు, ఆ భర్తను అర్థం చేసుకోలేని లోపం ఉంటుంది. అప్పుడు భర్త కూడా దాన్ని సహిస్తాడు. అయితే నేను త్రిష విషయంలో చాలా అప్సెట్ అయ్యాను. అసలు ఆమె సడన్ గా ఆ ప్లేస్ కి రావటం కరెక్ట్ కాదు. వచ్చినా కూడా ఆమెకు తగ్గట్టుగా ప్రవర్తించాలని నాకు అనిపించింది. ఆ విషయంలో త్రిష పొరపాటు చేసింది కాదు, తప్పు చేసింది. ఎందుకనంటే ఇద్దరు భార్య భర్తల మధ్య తన వల్లనే వైరం వస్తోంది అని ప్రపంచం అంతా కోడే కూస్తున్నప్పుడు దాన్ని ఎందుకు తను నిజం చేయాలి? దీనివల్ల తనొక్కతే కాదు, నా కొడుకు విజయ్ కూడా ఎన్నో రకాలుగా మాటలు పడుతున్నాడు. నిజానికి విజయ్కి తన భార్య సంగీత అంటే చాలా ఇష్టం. మా మా అందరిలో ఎవరి మాటకి విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా సంగీత మాటకి మాత్రం తను విలువ ఇస్తాడు. అలాంటిది తన మధ్య సంగీత మధ్య మూడో వ్యక్తి కారణంగా గొడవలు వస్తున్నాయంటే దానికి పూర్తి కారణం త్రిషనే. ఎన్నిసార్లు ఎన్నో సందర్భాలలో నేను చెప్పాల్సిన విధంగా తనకి నచ్చ చెప్పాను. తనకు మాత్రమే కాదు, ఈ మొత్తం విషయంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరికీ నా వంతు నేను చెప్పాల్సింది నేను చెప్పాను. నా పెద్దరికాన్ని నేను కాపాడుకుంటూనే ఈ రకంగా చేశాను అంటూ త్రిషకి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా అటు విజయ్ ఇటు సంగీతగా చేస్తున్న తప్పుని కూడా ఎత్తి చూపి ఫ్యూచర్ లో ఇలా ఉండకూడదు, భార్య భర్తలు కలిసి ఉండాలి, భర్తకి ఏదన్నా ఒక గౌరవప్రదమైన విషయం జరుగుతున్నప్పుడు భార్య ఉండాలి, అలాగే భార్య లేకపోతే ఆ స్థానంలో మూడో వ్యక్తి వస్తాడు అని మా నాన్నగారు చెప్తూ వచ్చారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.